హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కుకింగ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. మా ఇంట్లో అయితే ముద్దపప్పు చేయమని చెప్పన్నారు. మా పిల్లలకి మా ఆయనకి అయితే చాలా ఇష్టము. ముద్దపప్పు కావాల్సింది అయితే మనకి కందిపప్పు, కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి అండ్ వాటర్ వేసేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మన స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా నెయ్యి వేసి కూడా తినిపిస్తారు. చాలా బాగుంటుంది ముద్దపప్పు నెయ్యి కాంబినేషను. మా పెద్దోడు మా చిన్నోడు ఉండి అయితే ముద్దపప్పు చేయమని చెప్పి అన్నారు. ఇప్పుడైతే నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత నేనైతే చారు కంపల్సరీ ఉండాలి ఏ కర్రీకైనా. ముద్దపప్పుకైతే నేను టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా చారు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ విజిల్కి అయితే నేను క్లాత్ చుడతాను, ఎందుకంటే పప్పు అంతా బయటకు వచ్చేస్తుంది కదా వాటర్. అందుకే నేనైతే ఒక చిన్న క్లాత్ అయితే చుడతాను ఎప్పుడైనా. మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. అందులో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా మనకి కొత్తిమీర అంటే చాలా ఇష్టం. కొత్తిమీర లేనిదైతే కుక్ అయితే చేయను, కాబట్టి కొత్తిమీర అయితే వేసుకోవాలి కంపల్సరీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ మనం నెక్స్ట్ టమాటా చారు కూడా ఎలాగో ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చి టమాటా చారు కోసం అయితే కొన్ని టమాటాలు అయితే తీసుకున్నాను, 3-4 టమాటాలు అయితే. అండ్ ఎల్లిగడ్డ దంచాలి. అండ్ కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కంపల్సరీ తీసుకోవాలి. చింతపండు అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. టమాటా చారులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అయితే ఎల్లిగడ్డ, కొత్తిమీర వేస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ముద్దపప్పు అండ్ టమాటా చారు ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. అండ్ దీని కాంబినేషన్ మనకి పాపడాలు కూడా చాలా బాగుంటాయి. నేనైతే మా ఆయన్ని అప్పడాలు తీసుకురమ్మని చెప్పాను. అవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అయితే వేసాను. అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చి పులుసు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది కరివేపాకే. కరివేపాకు కూడా మన హెల్త్కి, మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కల్ని కూడా మనం వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడైతే కొంచెం సేపు అయితే 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు అయితే చాలా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లిగడ్డ కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పచ్చి పులుసు మనం నానబెట్టేసుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు పులుసు అయితే మనము ఈ టమాటాలో వడపోసుకోవాలి. ఇలా మనం ఎంత అవసరం ఉంటుందో చింతపండు పులుసు అంత వడపోసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బాగా మసల పెట్టేసుకోవాలి.
మనకైతే ఇంత మసిలిన తర్వాత అయితే మనకి టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే చల్లేసుకోవడమే. బట్ నా టమాటా చారు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ముద్దపప్పులోకి అండ్ చారులోకి మనకి అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేనైతే అప్పడాలు అయితే వేస్తున్నాను. మీలో ఎంతమందికి అప్పడాలు ముద్దపప్పు చారు ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ మనకి అన్నీ రెడీ అయిపోయినాయి. టమాటా చారు, ముద్దపప్పు అండ్ అప్పడాలు. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.